నమస్తే, నా పేరు నరసింహులు, నెల్లూరు నుంచి. ఇవాళ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి విశ్లేషణలు, పలువురు నిపుణుల అభిప్రాయాలలో భాగంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఈ ఎన్నికల పరిస్థితులపై ఆయనతో కాసేపు మాట్లాడి వీటిపైన ముఖ్యంగా ప్రచార ఘట్టాలు వాటిపైన కొన్ని విశ్లేషణలు కూడా ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ అలా మీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగిలినటువంటి పార్టీలు కూడా రేపటికి అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు నామినేషన్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఎలా ఉంది సార్, ప్రచారం ఎలా నడుస్తుంది? చాలా బాగుంది. అంటే తెలుగుదేశం వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక పబ్లిసిటీ మీదనే డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు న్యూస్ పేపర్ కానీ మీడియాలో కానీ వాళ్ళు ఎక్కువగా హైప్ చేసుకొని మేము చాలా బలంగా ఉన్నామని చూపించుకోవడం చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా అలవాటు. ఆయన అనుకున్నది మీడియా ద్వారా చెప్పించి ఆయన సంతోషపడడం, దాన్ని అలా చూపించుకోవడం. అయితే సిద్ధం సభలు ప్రారంభమైనప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని లక్షల మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు రావడం కానీ, అటెండ్ అయిన తర్వాత చివరి దాకా కూడా వాళ్ళు అలానే ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఎమోషనల్గా ప్రజలు ఫీల్ అవ్వడం, ఆ అటాచ్మెంట్ చూసిన తర్వాత చాలామందిలో కూడా ఒక మార్పు అన్నది వచ్చింది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో చాలా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అన్నది ఏర్పడింది. కొంతమంది నాయకులు ఇటు నుంచి అటు మారిన నాయకులతో పాటు ప్రజలు మారలేదు. ప్రజలందరూ కూడా స్టాండర్డ్గా ఉన్నారు. అంటే గతంలో చాలామంది అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం మంచి గాలి ఉండింది అంటున్నారు. సార్, గాలి ఉన్నది వాస్తవం, కానీ సార్ వాస్తవమే ఉంది. అంటే కాంక్రీట్గా గ్రౌండ్ లెవెల్లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎవరితో కలుస్తారో, ఎప్పుడు ఏ హామీలు ఇస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తూ ఉన్నారు. ఒక మనిషికి సహాయం చేయాలనే గుణము, మంచితనము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. కాబట్టి ఆ స్పందన వల్ల ఈరోజు చాలా అద్భుతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సార్, ప్రధానంగా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు బాగా జనం కనెక్ట్ అయ్యారు అని అంటున్నారు. ఆ కనెక్టివిటీని మీరు ఓటు బ్యాంక్గా మార్చుకోగలరు, ఓటు బ్యాంక్గా మారుతుంది అని మీకు ఒక నమ్మకం కూడా ఉంది సార్? ఇంతకు ముందులాగా ప్రజలు ఈరోజు అమాయకంగా అయితే లేరు, చాలా బాగా అప్డేట్ అవుతూ ఉన్నారు. మనం వెళ్ళి ఈ పథకాల గురించి అంటే పేద ప్రజలకి చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళు మనకంటే కూడా ఎక్కువగా అప్డేట్గా చెప్తా ఉన్నారు ఏం జరుగుతుంది. మొన్న ఒక అతను అడుగుతూ ఉన్నారు, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి సుమారుగా 200 సీట్లు అన్నాడు. నాకు 200 సీట్లు అంటున్నాడు ఏంటని నేను అనుకున్నాను. అంటే 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు కలిపి సుమారుగా 100కు పైగా ఇచ్చిన మగోడయ్య జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇంత అప్డేట్ అవుతున్నారని వాళ్ళకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు. ఇలాంటి నాయకుడు ఉండాలి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి అని. సో కాబట్టి ఓటు బ్యాంకుగా మార్చుకోవాల్సింది లేదు. ఓట్లు ఆయనకు ఉన్నాయి. దాన్ని ప్రజలు రేపు పెద్ద ఎత్తున వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు నాయకులు ఎక్కడుంటే అతని వెనకాల ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నారో చూసుకొని దానికి ముందు నాయకుడు నిలబడి నా వెనకాల ప్రజలు ఉన్నారని చెప్పుకోవడానికి నాయకులు ప్రయత్నించాలి తప్ప ప్రజలు నాయకులను చూసి మారే పరిస్థితి లేదు. ఇక్కడ ఒకటే ప్రజలు చూస్తూ ఉండేది, చంద్రబాబు నాయుడిని నమ్మాలన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్మాలన్నా అని. వాళ్ళిద్దరి మధ్యనే జరుగుతూ ఉంది. తప్పకుండా అందరూ కూడా ఎవరికైతే మనసులో ఉందో వారందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మంచి మెజారిటీతో కూడా గెలిపిస్తారు. నేను ఈ పరంగా కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. మీరు ఒక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే మనం మాట్లాడుకునే పని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఎట్లే ఉంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్నాయి. ఒక్క దగ్గరైనా 5 సంవత్సరాల పాటు తెలుగుదేశంకి పనిచేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిన సందర్భం లేదు. పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి లాస్ట్లో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు. 7 టికెట్లు అట్టే ఇచ్చాడు. ఎన్ఆర్ఐలకు, వ్యాపారస్తులకి, లాస్ట్లో డబ్బులు పెట్టుకొచ్చిన వాళ్ళకి. మొదటి 4.5 సంవత్సరం పాటు కష్టపడి తెలుగుదేశం పార్టీని మోసినటువంటి ఏ ఒక్కరికి కూడా ఈరోజు గుర్తింపు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు
సామాన్యులనైనా కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి అందరికి అండగా, ప్రజలకు అండగా ఉండాలి, గడప గడపకి వెళ్ళగలగాలి అనే విధంగా పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇచ్చారు. ఇది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా. ఈ తేడాని ప్రజలందరూ కూడా గమనించారు. డబ్బుతో రాజకీయం చేస్తుంది, అవకాశవాద రాజకీయాలు తెలుగుదేశం చేస్తుంది, అలాంటి పార్టీని, అలాంటి వ్యక్తుల్ని నమ్మాల్సిన అవసరం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తామన్నారు. నాయకులు కూడా అందుబాటులో ఉండే నాయకులు, పనిచేసే నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీని తప్పకుండా గెలిపించుకోవాలన్నది ప్రజలందరూ ఆశ, ఆలోచన. ఇంకొక మాట, సరైన ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఇప్పుడు మీకు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు కూటమి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ వస్తుంది. ఇందులో కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళ ఎన్నికల ప్రచారాస్త్రాలు గమనించినట్లయితే అభివృద్ధి సంక్షేమం అనే దాన్ని పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశాడు. దానికి ఉదాహరణ రోడ్ల పరిస్థితి కూడా అని అంటున్నారు. అలాగే రైతాంగ సమస్యలు కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కూడా లేదంటారు అని అంటున్నారు. దీన్ని ఏమంటారు, మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు దగ్గర టాలెంట్ ఏంటంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది అందరికీ తెలుసు. ఆయన అక్కడికి వెళ్ళి తూర్పున నా వల్లే ఉదయిస్తున్నాడు అని చెప్పగలిగినటువంటి సమర్థుడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్ని నేనే కట్టాను, హైదరాబాద్ని నేనే నిర్మించాను అని చెప్పగలడు. ఇక్కడ నారాయణ కూడా దానికి ధీటుగా నెల్లూరు నా వల్లే అభివృద్ధి చెందింది, నెల్లూరు నా వల్లే ఈరోజు బతుకుతా ఉందని చెప్తారు. ఈ విధంగా వాళ్ళు పదే పదే అబద్ధాలు చెప్తారు. అది ప్రజలందరూ కూడా గమనించారు. ఇకపోతే మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగా చేస్తున్నారు అని అనేది కానీ అభివృద్ధి మీదకి వచ్చేటప్పటికి కొంత వీక్గా ఉందని చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి పెద్ద అబద్ధపు ప్రచారం. సంక్షేమం కూడా నేను ఒకటే చెప్తున్నాను, అంటే గత 5 సంవత్సరాల్లో ఆడంబరాలకు వాళ్ళు చేసిన అప్పులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేసినా కూడా దానికంటే తక్కువ శాతమే ఇప్పుడు అప్పు అయింది. మరి ఎలా కుదిరింది అంటే దానికి ఒక చిన్న మాట ఏంటంటే, గతంలో ప్రభుత్వం దగ్గర నుంచి 100 రూపాయలు కనుక ఖర్చు అయితే పేద ప్రజలకి 33 రూపాయలు మాత్రమే వచ్చేదని ఆర్థిక నిపుణులంతా కూడా చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా లేదు. అక్కడ 100 రూపాయలు కనుక రిలీజ్ అయితే ఆ 100 రూపాయలు నేరుగా పేదలకి సహాయం అందుతూ ఉంది. కాబట్టి మనకి ఎక్కువ సహాయం పేద ప్రజలకి, సామాన్యులకి అందిందనే భావన ఈరోజు కలుగుతూ ఉందంటే మధ్యలో అరాచకమైనటువంటి శక్తులు కానీ, అలానే దళారులు కానీ లేకుండా, అవినీతి లేకుండా జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్. ఇది సంక్షేమం బాగా జరుగుతుంది, దీన్ని అందరూ కూడా ఒప్పుకుంటారు. ఇకపోతే అభివృద్ధి, ఉద్యోగాల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ ఏంటంటే ఆయన 2014 ఎన్నికలకు ముందు ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి వచ్చాడు. కానీ ఆయన 5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 34,108. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 2 సంవత్సరాలు కోవిడ్ కూడా ఉన్నింది, ఇబ్బంది పడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం వచ్చిన ఉద్యోగాలు 4,66,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో వాలంటీర్లు ఒక 2,30,000 తీసేస్తే 2,22,000 రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, 44,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. సో అవుట్సోర్సింగు, ఈ వాలంటీర్లను కూడా తీసేస్తే 2,22,000 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. మరి 34,108 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 2,22,000 రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు పిల్లకాయలకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మాట్లాడితే ఏమని సమాధానం చెప్తారా చంద్రబాబు నాయుడు గారికి? అది నోరా, లేకపోతే ఆ మాట్లాడే విధానం ఏంటి అనేది ఆయనే అర్థం చేసుకోవాలి. రెండోది, ప్లేస్మెంట్ల గురించి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో సుమారుగా 32,000 ప్లేస్మెంట్స్ జరిగినాయి సంవత్సరానికి. ఒక్క లాస్ట్ ఇయర్ 2023-24లోనే 1,20,000 క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా ప్లేస్మెంట్స్ని మన పిల్లకాయలు పొందగలిగినారు. మన రాష్ట్రాల సంగతి చెప్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి మార్పు మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా రోడ్ల విషయం కూడా చూస్తే, రోడ్లు అంటే నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, రోడ్స్ రిపేర్లకు కానీ, ఈ మూడింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పెట్టిన ఖర్చు కంటే కూడా 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి మనం రోడ్లను డెవలప్ చేసుకున్నాం. మీరు అందరూ కూడా గమనిస్తుంటారు. నేషనల్ హైవేస్ కూడా అద్భుతంగా ఫామ్ అవుతూ ఉన్నాయి. అవన్నిటి కూడా మన స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి కృషి వల్ల అవన్నీ కూడా వచ్చినాయి. అలానే స్టేట్ రోడ్స్ కానీ, రిపేర్స్ కానీ, ఏదైనా తీసుకోండి, చంద్రబాబు నాయుడు పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తూ పోతే నమ్ముతారనే భావంతో ఆయన అలా చెప్తా ఉన్నారు. అలానే పరిశ్రమలు కూడా 2 years కోవిడ్ ఉన్నా కూడా
96,000 కోట్ల రూపాయలతో మనం పెట్టుబడుల్ని పారిశ్రామిక రంగంలో మనకన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. ఈ కాకుండా 13,11,000 కోట్లకి వైజాగ్లో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సులో 386 కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది. దీనికి సుమారుగా నేను ఈపీఎఫ్ అకౌంట్ అని ఎంప్లాయీస్ అంతా కూడా పిఎఫ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. అది మన భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలలో 16 లక్షల కొత్త పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయినాయని పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇది హయ్యెస్ట్ నెంబర్ అని. సో అంటే అంతమంది కొత్త ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అంతెందుకండి, ఒకటి భారతదేశంలో ఈరోజు సుమారుగా 11% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే మన స్టేట్లోకి వచ్చేటప్పటికి నియర్లీ 6%కి తగ్గింది ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మన 6% ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది. ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదే అబద్ధం చెప్పాలనుకుంటున్నారు. జనాలు ఈరోజు నమ్మే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎక్కడ. ప్రధానంగా కానీ చూస్తుంటే ఈ ఎన్నికల్లో నిన్న మొన్నటి దాకా మీతో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు దాదాపు 3 మీకు ప్రత్యర్థులుగా ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే రెబల్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు. మరి బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి ఈ పోటీలో మీరు ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు? ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తిని చూసి ఓట్లేసే విధానం రాష్ట్రం తగ్గింది. ఇక్కడ కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి క్యాండిడేట్స్, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు ఎవ్వరికి సహాయం చేసే వ్యక్తి కాదు, కనపడే వ్యక్తి కాదు. కేవలం ఎన్నికలు ఒక 2-3 నెలల ముందు ఆయన కనిపించేటువంటి వ్యక్తి. పైగా ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతాడన్నది ఆయన దగ్గర ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద పోటీ పెట్టేటప్పుడు అందులో ఏం చిన్న చితక పార్టీ కాదు, 151 సీట్లతో దేశంలోనే ఒక స్ట్రాంగెస్ట్ ముఖ్యమంత్రిగా పేరు గడించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక క్యాండిడేట్ని పెట్టేటప్పుడు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టేవాడిని కూడా పెట్టగలడు. ఆయనకు ఆ పవర్ ఉంది. కానీ అలా కాకుండా కనీసం ఒక కారు కూడా లేని ఒక చిన్న స్కూటర్ మీద తిరిగేటువంటి ఒక సామాన్య కార్యకర్త, అందులో కూడా ఒక మైనారిటీకి చెందినవాడు, ఎక్కడా కూడా 10 సంవత్సరాల నుంచి అతను పాలిటిక్స్లో ఉంటే కూడా చిన్న కరప్షన్ కూడా లేనటువంటి ఒక మంచి వ్యక్తిని అతని మీద పోటీకి పెట్టినాడంటే అక్కడ మనం ఆలోచించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందని అన్నది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి చూసి మాత్రమే ఎన్నికలు 80% జరుగుతాయి. స్థానికులు, అందుబాటులో ఉండే వ్యక్తులు, మంచి వ్యక్తులను పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు, పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి ఆయన పెట్టినటువంటి లీడర్స్ని గెలిపించుకోవడానికి అందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు. అంటే మైనార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రయోగం నేరుగా ఒక బలమైన అభ్యర్థి పైన చేశారని మీరు కూడా చెప్తున్నారు. ఇది మీకు ఫలితాన్ని ఇస్తుందని మీరు భావిస్తున్నారా? గట్టిగా నమ్ముతున్నారు? అసలు అందరూ కూడా చూస్తూ ఉంటారు. మొదట్లో ఏంటి అంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళ మీద చిన్న వ్యక్తిని, మామూలు సాధారణమైనటువంటి వ్యక్తిని పెట్టినారని చెప్పి ఒక మాట ఉండింది. అవతల వాళ్ళలో కూడా అహంకారం, వాళ్ళ ఒరిజినాలిటీ అహంకారం అనేది బయటపడతా ఉండింది. అయితే ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత కార్యకర్తల్లో కానీ అందరిలో కూడా ఒక నమ్మకం, ఒక బలం అన్నది కలిగింది. ఇప్పుడు మీరు సర్వే చేసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీలో గెలుస్తూ ఉంది, మంచి మెజారిటీతో గెలవబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అన్నది ఉంది. నెక్స్ట్ మైనారిటీలకు సంబంధించి సుమారుగా 54,000 మంది ఒక్క నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది. ఇంత పెద్ద సామాజిక వర్గం అది ఇక్కడ. సో వాళ్ళందరికీ ఒక మంచి వ్యక్తిని రిప్రజెంటేటివ్గా, అతను ఎక్కడ కూడా కాంట్రవర్సీకి పోయేవాడు కాదు, తగాదాలకు పోయేవాడు కాదు, ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ ఖలీల్ అహ్మద్ని ఈరోజు గెలుస్తాడని ప్రతి సర్వేలో కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పబ్లిసిటీ ఇచ్చుకుంటాం, మౌత్ పబ్లిసిటీ. ఇంకోటి కూడా, నారాయణ గారు ఆయన 4.5 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తిని కాదని ఆయన ఈరోజు టికెట్ తెచ్చుకున్నాడు.
ఈరోజు నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కదిలించి చూడండి, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి. కనీసం పట్టించుకోవట్లేదు, పలకరించుకోవట్లేదు. ఎంతసేపు ఎన్ టీమ్ అని ఒకటి పెట్టుకొని, నారాయణ స్టాఫ్ని కొంతమందిని పెట్టుకొని, వాళ్ళకి 12,000 జీతం ఇచ్చి రాత్రి మగుళ్ళు గూడి చాకరీలు చేయించుకుంటా నేను బలంగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు. కార్యకర్త అనేది లేదు, నాయకుడు అనేది లేదు, ఒక విలువ లేదు వాళ్ళకి. ఎంత బాధపడుతున్నారన్నది వాళ్ళని ఒక్కొక్కరిని కదిలిస్తే ఆ బాధలు తెలుస్తాయి. ఇది వాళ్ళ క్యారెక్టర్. మరి అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారం వైసీపీలో ఉన్నటువంటి ఈవెన్ వాలంటీర్లు కూడా ఎక్కువ మంది కూడా టీడీపీలో చేరుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? వాలంటీర్లు ఎవ్వరు కూడా కషాయాన్ని కోడి నమ్మద్దా అంటే ఎప్పుడు నమ్మదు. వాలంటీర్లు కూడా చంద్రబాబుని కానీ తెలుగుదేశాన్ని కానీ నమ్మే ప్రశ్నే లేదు. కాకపోతే కొంతమంది చాలా పేదరికంతో ఉన్న కారణంతో కావచ్చు, లేదా కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు ఇటీవల పోతే తీసుకెళ్లారు. ఆ కార్పొరేటర్ పెట్టిన వాలంటీర్లు ఎవరైనా ఒక 10 మంది 15 మంది ఉంటే రేపొద్దున వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి, మేము లేం కాబట్టి మిమ్మల్ని రేపు కంటిన్యూ చేయరేమోనని అన్నప్పుడు ఆ 10-15 మంది ఎవరన్నా అంటే ఉండేది 1300 చిల్లర మంది ఉన్నారు వాలంటీర్లు. వాళ్ళు ఒక 10-15 మంది ఆ కార్పొరేటరు లేకుండా నాయకుడు నన్ను చూసి కదా నీకు ఆ రోజు ఇచ్చింది, రేపు తీసేస్తారేమోనని చెప్తే అలాంటి ఆలోచనతో భయపడి ఎవరన్నా కొంతమంది పోయింటారు. వాళ్ళు కూడా ఈరోజు తిరిగి మేము పొరపాటు చేసినాం, మేము మళ్ళీ వెనక్కి వస్తాం, మేము మళ్ళీ వెనక్కి వస్తే మమ్మల్ని మీరు బాగానే చూసుకుంటారు అనే పదం మాట్లాడుతున్నారు. తప్పకుండా వారందరికీ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది, మిమ్మల్ని బాగా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా వెనక్కి వస్తారు. ఎప్పుడు కూడా కషాయాలని ఏ మనిషి నమ్మడు, తెలుగుదేశాన్ని కూడా ఎవ్వరు నమ్మరు, పైపెచ్చు వాలంటీర్లు అస్సలు నమ్మరు. మళ్ళీ వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు. మరి విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఈరోజు ఆయన దాదాపు 50 ఏళ్ల క్రితం నెల్లూరుని వదిలిపెట్టి, అంటే ఆయన ఒక ఆడిటర్గా వివిధ సంస్థలకి అధిపతిగా పారిశ్రామికవేత్తగా ఎదిగి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు కూడా నెల్లూరు వైపు చూడలేదు. ఈరోజు నేను నెల్లూరు అభ్యర్థినంటూ చెప్తున్నారని చెప్పి ప్రతిపక్షం పూర్తి స్థాయిలో బాగా విమర్శ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సేవకుడని కూడా ఒక పక్క ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయకూడదు. అంటే ప్రజలని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలిచినా ఓడినా అక్కడి నుంచి ప్రజలతో ఉండాలి. నారాయణ గారు కంటెస్ట్ చేస్తున్నారు, ఇంచుమించుగా 1500 తేడాతో గెలిచిన వ్యక్తి కంటే కూడా 1500 తక్కువ ఓట్లతో ఈయనకు కూడా ఓట్లు వచ్చినాయి, కానీ అడ్రస్ లేడు. అలా కాకుండా ఆయన విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వాసే, కానీ ఆయనకి వివిధ రకాలైనటువంటి బాధ్యతలు అప్పగించింది పార్టీ. దానికి సంబంధించి ఆ పార్టీకి పనులు చేసుకుంటా ఉన్నాడు. అలా కాకుండా అతను నెల్లూరులో ఎప్పుడైనా కంటెస్ట్ చేసి ఉండి వీళ్ళని వదిలేసేసి ఆయన పాటికి ఆయన పైన తిరుగుతూ ఉంటే అది పొరపాటు అవుతుంది. సో ఆయనకి ఇచ్చిన బాధ్యతని చాలా చక్కగా వైఎస్ఆర్సీపీలో కష్టాల్లో బాధల్లో అన్నింటిలో కూడా పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్లో నెల్లూరులో కంటెస్ట్ చేయమని పంపించినారు. ఈ రోజు నుంచి ఆయన నెల్లూరు వాళ్ళతో కలిసి ఉండాలా, నెల్లూరు ప్రజలతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన రిప్రజెంటేటివ్గా ఉండాలి. అంతేగాని ఇక్కడ వేరే రిప్రజెంటేటివ్స్ వేరే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకి వేరే బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఏలు పెట్టడం అన్నది చేయరు. కానీ మేము స్థానికులుగా ఈ జిల్లా వాసులుగా ఏ రోజైనా మేము విజయసాయిరెడ్డి గారి దగ్గరికి గతంలో కనుక వెళ్ళి మాకు సమస్య ఈ విధంగా ఉందని చెప్తే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అంతేందుకు ఇప్పుడు మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో విజయసాయిరెడ్డి గారు సహాయం తీసుకొని ఉంటారు. ఆయన దగ్గర కొన్ని పనులు ఏదైనా ఉంటే కూడా చేయించుకునే అవకాశాలు ఉంటాయి. బేదా మస్తానరావు గారు కూడా అదే చెప్తారు, ఏదన్నా కూడా మన సాయిరెడ్డి గారికి చెప్తే పనులు అవుతాయని. అలాంటి లీడర్. సో ఒక్కసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి నిలబడిన తర్వాత గెలిచినా ఓడినా ఆ ప్రజలతో ఆ నాయకులతో కొనసాగాల, అది రాజకీయం అంటే. సో ఆయన ఈరోజు మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక మీదట ఆయన నెల్లూరు జిల్లా ప్రజలతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి వెళ్ళేదానికి 100% ఉండడం కూడా జరుగుతుంది. అసలు ఎన్నికల్లో ప్రధానంగా మీ బలగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారే బలం, ప్రజలే బలగం. ఇంకంతకు మించి ఇక్కడ ప్రజల్లో ఒక స్టాండర్డ్గా ఆయన చేసినటువంటి విద్య గురించి కానీ ఈరోజు అత్యద్భుతంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మీరు గమనిస్తారు, ఒకప్పుడు స్కూల్లో బ్లాక్ బోర్డు ఉండేది కాదు, కింద కూర్చుంటే పెచ్చులు ఊడిపోయినటువంటి గచ్చు, పైన ఎప్పుడు పడిపోతుందో తెలియదు స్లాబ్. ఆడపిల్లలు అయితే వాష్రూమ్కి పోవాలంటే కూడా మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు, ఎందుకంటే వాష్రూమ్స్ ఉండేటివి కాదు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు చాలా చక్కగా డ్యూయల్ డెస్క్లు, పైన లైట్లు, ఫ్యాన్లు,
ఎదురుగా ఒక్కొక్క బోర్డు ఎంత తెలుసా? ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఒక 10,000 రూపాయల బోర్డు వాడతారు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో 1,70,000 రూపాయలు ఒక్కొక్క బోర్డు, అంటే డిజిటల్ బోర్డు అనమాట. ప్రతి క్లాస్కి డిజిటల్ బోర్డు, స్మార్ట్ టీవీ పెట్టారు. అలానే చక్కగా వాష్రూమ్స్ కానీ, నెక్స్ట్ టోఫెల్కి సంబంధించి 1వ తరగతి నుంచి సెక్షన్ ఇవ్వడం కానీ, ఇంతటి మార్పు గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకొచ్చినారు. అలానే హాస్పిటల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 104, 108 విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్లు కానీ, ఆరోగ్యశ్రీలో ఎంత ఖర్చైనా వాళ్ళ ప్రాణాలను కాపాడడం కానీ, అలానే వ్యవసాయం గురించి అన్ని ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఇక్కడ చూస్తే నెల్లూరు బ్యారేజ్ కానీ, సంగం బ్యారేజ్, మన ఒక్క జిల్లాకే 2 పెద్ద బ్యారేజీలు మనం కంప్లీట్ చేసుకున్నాం. మన జిల్లాని సస్యశ్యామలం చేసుకున్నాం. అలా రాష్ట్రమంతా సస్యశ్యామలం కావడం, అలానే ఉద్యోగాలు కానీ, పారిశ్రామిక రంగం కానీ, ప్రతి ఒక్కటి కూడా అసలు ప్రజల జీవన ప్రమాణాలే పెరిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారికి పూర్తయ్యేటప్పటికి 1,56,000 రూపాయలు ఒక్కొక్కరికి తలసరి ఆదాయం ఉంటే, ఈరోజు మనం 2,30,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంది. అంటే ఎంత ప్రజల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఖర్చు పెట్టగలుగుతూ ఉన్నారు, దానివల్ల వ్యాపారాలు పెరిగినాయి. ఈరోజు అద్భుతంగా సమాజం తయారవుతూ ఉంది. సో ఇది సరిపోతుంది కదా. ఆయన బలగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి బలగం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దాని యొక్క ఫ్రూట్స్ని అనుభవిస్తూ ఉన్నారు. సో అదే పెద్ద బలగం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి బలం. అంతకు మించి ఏది కూడా అవసరం లేదనే నా అభిప్రాయం. మీరు బ్యారేజీలు, అలాగే పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన సేవా కార్యక్రమాలు కూడా చేసినామని మీరు చెప్తున్నారు. అదే ప్రతిపక్ష పార్టీ ఈరోజు అసలు రైతుల గురించి పట్టించుకోలేదు, రైతుల గురించి వదిలేశారు, గాలికి వదిలేశారని కూడా అంటుంది. ఏమంటారు? రైతు గురించి మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా అర్హత ఉండకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పగలిగినాడు కాబట్టి చెప్తున్నాడు. సో ఈరోజు రైతు భరోసా కింద ఒక 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాడు. 9 గంటలు ఉచిత విద్యుత్ చెప్పింది ఎవరు? ఆ రోజు చంద్రబాబు. ఇచ్చాడా? ఇవ్వాల. 7 గంటలు కూడా ఇలా. ఈరోజు నిఖరంగా 9 గంటల ఉచిత విద్యుత్తుని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, ప్రతి దగ్గర కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి రైతులకి అండగా ఈరోజు మనము నిలబెడతా ఉన్నాము. అలానే ఈరోజు గిట్టుబాటు ధర కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా వర్షాలు తీసుకున్నా కూడా ఎక్కడ అటు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ప్రతి సంవత్సరం మంచి వర్షాలు పడుతున్నాయి. రైతులు చక్కగా చాలా సంతోషంగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 2014 నుంచి 19 దాకా ఉంటే ఆ 5 ఏళ్లలో 4 సంవత్సరాలు కరువు. ఒక్క సంవత్సరం మాత్రమే, అది కూడా 2015 డిసెంబర్లో ఫ్లడ్స్ వస్తే ఆ ఒక్క సంవత్సరం పంటలు పడినాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు 9 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా 6 సంవత్సరాలు కరువు వచ్చింది. అదే అక్కడ కానీ ఇక్కడ కానీ చక్కగా వర్షాలు పడుతూ ఉన్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. బ్యారేజీలన్నీ పూర్తి చేసుకున్నాము. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు గిట్టుబాటు ధర కూడా మంచి గిట్టుబాటు ధర ఉంది. సుమారుగా 22,000 రూపాయలు ఒక్కొక్క పుట్టికి మనకు వస్తూ ఉంది. పంటలు బాగా పండుతూ ఉన్నాయి. ఎందుకు రైతు బాగలేడని చంద్రబాబు ఎలా చెప్పగలరు? ఈ మధ్య చెప్తా ఉన్నారు, వర్షాలు కొంచెం 4 నెలలు లేట్ అయితే కరువు వస్తూ ఉంది కాబట్టి బాబు వస్తాడేమోనని చాలామంది అన్నారు. కానీ మళ్ళీ వెంటనే 1 నెలలోనే మంచి వర్షాలు పడినాయి. ఈరోజు రైతు చాలా చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఎవ్వరూ కూడా తెలిసి కొరువిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోరు. అలానే కరువు కాటకాలతో అల్లాడిన ఆ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మరలా రావాలని ఏ ఒక్కరూ ఆశించరు. చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తారు. మరి ఇక మీ విషయానికి వస్తే, ఒక విద్యా సంస్థ, కృష్ణ చైతన్య విద్యా సంస్థలో ఒక అధిపతిగా ఉన్నటువంటి మీరు ఊహించని విధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం, విజయం సాధించడం జరిగింది. అసలు పెట్టని కోట యూటీఎఫ్ అనేటటువంటి ఒక ఉపాధ్యాయ సంఘానికి దాన్ని ఛేదించారు. ఎలా సాధ్యమైంది? నేను ఎప్పుడు ఏది ఆశించను. నాకు చేతనైంది 10 మందికి సహాయం చేయాలి. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, మనసు గాయపెట్టకూడదు. చిన్న వ్యక్తిని కూడా గౌరవించాలనుకునే అలవాటు నాది. కాలేజీ పెట్టాలని కూడా ఆలోచన లేదు. నేను ఒక టీచర్గా ఉండాలని నేను ఆశపడ్డాను అంతే. మా గురువు గారు కృష్ణారెడ్డి గారు నన్ను కాలేజీ పెడదామని నన్ను చిన్న వయసులోనే ఆయన ఆహ్వానించినారు. ఆయన చేయబట్టుకొని నడిచాను, కాలేజీ పెట్టాను. కాలేజీ దేవుని దయ వల్ల చక్కగా మంచి పేరు సాధించింది. ఆ తర్వాత మరో గురువు గారు నాకు స్కూల్లో ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయమని చెప్పి ఆయన నన్ను ఆహ్వానించడం. అప్పుడు కూడా రెడ్ క్రాస్లో సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఒక్క వ్యక్తే చైర్మన్గా ఒకే కమిటీ ఉండింది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని అక్కడ విజయం సాధించి చైర్మన్ కావడం,
ఆ టైంలోనే కోవిడ్ రావడం, ఆ కోవిడ్లో సర్వీస్ చేసుకునే అవకాశం ఆ భగవంతుడు కల్పించడం, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా నేను పెద్దగా రాజకీయాల్లోకి రావాలని కలలో కూడా అనుకోలే. అలాంటి సమయంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నా పేరు ప్రపోజ్ చేసి కంటెస్ట్ చేయమని చెప్పినారన్నప్పుడు 100కి 100 మంది కూడా ఇది గెలవడం అసాధ్యం, ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా దీంట్లో గెలవలేదని చెప్పినప్పుడు ఒకే మాట అనుకున్నాను, నేను ఏది ఆశించలేదు. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చెప్పినప్పుడు అది ఎంత కష్టమైనా దిగుదాము. భగవంతుడు చెడ్డ జరిగేదైతే నాకు అలాంటి అవకాశాన్ని కల్పించడు, తప్పకుండా ఇది మంచి జరుగుతుంది, ఇది భగవంతుడి ఆజ్ఞ అనుకున్నాను. ఆ క్రమంలోనే దిగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలవడం కానీ, ఆ తర్వాత వెంటనే నేను అడగలేదు, జిల్లా ప్రెసిడెంట్గా వైఎస్ఆర్సీపీకి ఉండమని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే. ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని చెప్తారు అని అన్నారు. కానీ నేను ఎమ్మెల్సీగా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటా ఉన్నాను. ఆ ప్లేస్లో ఖలీల్ అహ్మద్కి టికెట్ ఇవ్వడం, నేను మొదటి రోజు నుంచి కూడా ఖలీల్ అహ్మద్ కోసం కష్టపడుతూ ఉన్నాను. ఈరోజు జిల్లా ప్రెసిడెంట్గా ఆయన ఇవ్వడం, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఈ బాధ్యతల్ని ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించకుండా అందరినీ కలుపుకొని పోయి పనిచేయడానికి వర్క్ చేస్తూ ఉన్నాను. ఆయన ఏం చెప్పినా ఏమి ఇచ్చినా చేయడానికి సిద్ధం. కాకపోతే నాకంటూ నేను ఏది ఆశించను, ఉన్నదాన్ని చక్కగా పనిచేయాలనుకోవడం తప్ప. ఇప్పటికి నాకు మంచి అవకాశాలు భగవంతుడు ఇచ్చినాడు, మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. చివరగా పార్టీ జిల్లా అధ్యక్షులుగా వైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీరు ఒక బాధ్యతని తీసుకున్నటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో మీ అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? 7 మంది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉంది. ఈ 7 మంది గురించే కాదు, పూర్వపు నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. గతంలో 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది. సో ఈరోజు చాలామంది అభిప్రాయం ఏంటంటే నెల్లూరు సిటీ టైట్గా ఉంటుంది, మిగతా 9 గెలుస్తాయి అని చాలామంది అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నెల్లూరు సిటీలో మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. మొత్తం 10కి 10 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుచుకుంటుంది. ఆ మార్పుని అందరూ కూడా గడిచిన కొంతకాలంగా చూస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సభలు కూడా 2 నుంచి 3 సభలు మన నెల్లూరు జిల్లాలో జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు కానీ, ఆయనతో అటాచ్మెంట్ కానీ, ప్రజలకి కనెక్ట్ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనకు ఆకర్షితులు అవుతారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం, ఆయన మాట కానీ అంతా కూడా ఉంటుంది. ప్యారలల్గా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు అసలు కనిపించట్లేదు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ప్రపోజల్లో ఉన్నటువంటి లోకేష్, లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు ముఖ్యమంత్రిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క కొడుకు అసలు ఎక్కడున్నాడో కూడా కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి సభలకి జనాలు రావట్లేదు, వచ్చినా నిలబడట్లేదు, అక్కడ స్పందన లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారని, ఎక్కడైనా 1-2 గెలుస్తారని ఎవరు కూడా అనుకోవట్లేదు. నెల్లూరు జిల్లాలో 10 సీట్లు, ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి విశ్లేషణలో నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు, ఆయన విశ్లేషణలు. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.